హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కామర్స్ స్టడీ గైడ్. మై నేమ్ ఇస్ వెంకటేష్. సో ఈరోజు మనం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ సంబంధించి డీటెయిల్స్ చూద్దాము. సో ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. సో దీన్ని సెటప్ చేయడానికి యూనియన్ క్యాబినెట్ 19/8/2020 నాడు డిసిజన్ తీసుకోవడం జరిగింది. సో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏం చేస్తుంది అంటే ఒక కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తుంది అన్నమాట. సో దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్ట్ చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని సో మనకి ఈ డిఫరెంట్ ఏవైతే జాబ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, సో రైల్వే రిక్రూట్మెంట్ కానీ, ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బీ కానీ, సో వీటిల్లో ఉన్న జాబ్స్ని ఫిల్అప్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఎందుకు ఈ ఎన్ఆర్ఏని తీసుకొచ్చారు అంటే, సో ఇక్కడ మనము ప్రతి ఒక్క క్యాండిడేట్ ఏం చేస్తున్నారు, కొన్ని వందల ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో దీన్ని రిమూవ్ చేయడానికి, సో దీన్ని తగ్గించడానికి, అంటే క్యాండిడేట్స్ మీద ఉన్న ప్రెజర్ని తగ్గించడానికి, సో దాంతోపాటు టైంని సేవ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, సో దేశవ్యాప్తంగా ఒకటే ఎగ్జామ్ని ప్లాన్ చేసింది. సో అదే మనకి ఇక్కడ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా కండక్ట్ చేయబడే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నమాట. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే, సో అన్నీ మనకి ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఏమంటాం, ఆ ఎగ్జామ్ని మనము ప్రిలిమినరీ ఎగ్జామ్ అని అంటాం దాన్ని. సో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అన్నిటినీ ఒకటే ఎగ్జామ్ లాగా చేసి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ లాగా ఈ ఎన్ఆర్ఏ అనేది కండక్ట్ చేస్తుంది. ఓకే, సో మీరు ముందుగా గుర్తుపెట్టుకోండి, ఎన్ఆర్ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రమే. మెయిన్స్ ఎగ్జామ్స్ ఇంకా ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రమే ఈ ఎన్ఆర్ఏ కండక్ట్ చేస్తుంది. సో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ రూపంలో ఈ ఎన్ఆర్ఏ అనేది మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అంటే ఎంట్రాన్స్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీకి సంబంధించి, అంటే అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఈ ఎన్ఆర్ఏ అనేది జాబ్స్ మన ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం లేదు. సో దేనికి కండక్ట్ చేస్తుంటే ఓన్లీ 3 గవర్నమెంట్ ఏజెన్సీస్ మాత్రం ఇప్పటివరకు అప్రూవ్ తీసుకున్నాయి. సో దాంట్లో ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, తర్వాత IBPS, సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. సో ఈ 3 బోర్డులు మాత్రమే ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. సో మిగతా గవర్నమెంట్ సంబంధించిన సంస్థలు తర్వాత యాడ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే ఈ 3 RRBs, అదేవిధంగా SSC, అదేవిధంగా IBPS, ఈ 3 రకాల సంస్థలకు సంబంధించిన జాబులు మాత్రమే ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ కిందకి వస్తాయి. సో ఇక్కడ ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది 3 లెవెల్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్, తర్వాత సెకండ్ హయ్యర్ సెకండరీ, తర్వాత థర్డ్ వన్ మెట్రికులేట్ అంటే 10th క్లాస్, తర్వాత 12th క్లాస్, అంటే డిగ్రీ. సో ఈ 3 లెవెల్స్లో కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అంటే ఇక్కడ ఈ ఎన్ఆర్ఏ అనేది 3 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఒకటి గ్రాడ్యుయేట్, హయ్యర్ సెకండరీ, మెట్రికులేట్. సో ఇక్కడ ఈ ఎన్ఆర్ఏకి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. సో ఇదే మనకు మెయిన్ థింగ్. సో ఇక్కడ ఎన్ఆర్ఏ అనేది ఇక్కడ చూడండి, మనకి ఈ ఎగ్జామ్ అనేది ఇయర్లీ వన్స్ మాత్రమే ఉంటుంది మనకి ఎగ్జామ్. సో ఎన్ఆర్ఏ కండక్ట్ చేసే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఇయర్లీ వన్స్ ఉంటుంది. సో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, తర్వాత ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ లెవెల్స్ అన్నిటికీ ఒక్కొక్క లెవెల్కి కామన్ సిలబస్ ఉంటుంది అన్నమాట. డిగ్రీకి కామన్ సిలబస్, తర్వాత ఇంటర్మీడియట్కి కామన్ సిలబస్, తర్వాత 10th కామన్ సిలబస్. అంటే ఇది ఎందుకు పెట్టారు అంటే, సో ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క రకమైన క్వాలిఫికేషన్ ఇస్తారు. సో ఆ క్వాలిఫికేషన్ అనుగుణంగా ఆ గ్రాడ్యుయేట్, హయ్యర్ సెకండరీ, మెట్రికులను డివైడ్ చేస్తారు అనమాట. ఓకే, సో కామన్ సిలబస్ అనేది ఉంటుంది. తర్వాత కామన్ రిజిస్ట్రేషన్, అందరికీ కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకటి, అంటే ఒకటేసారి రిజిస్ట్రేషన్ అయిపోతే మళ్ళీ రిజిస్ట్రేషన్ కావాల్సిన అవసరం లేదు. మనకు ఆల్రెడీ తెలంగాణలో TSPSC వాళ్ళు పెట్టారు కదా, సేమ్ అలాగనమాట, ఒకటేసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కామన్ ఫీ, సో ఫీజు కూడా కామన్గా ఉంటుంది. సో దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది ఫీ. తర్వాత ఈ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మన దగ్గరలోనే ఉంటుంది, అంటే ఎవరి దగ్గర డిస్టిక్ ఉంటే ఆ డిస్టిక్లోనే ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత ఈ ఎగ్జామినేషన్ అనేది 12 లాంగ్వేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో తర్వాత మనం ఈ ఎగ్జామ్ రాస్తాం కదా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఆ స్కోర్ అనేది మనకి 3 years వ్యాలిడిటీ ఉంటుందండి. తర్వాత మనకి లాస్ట్ వన్, మనము ఈ 3 yearsకి ఈ వ్యాలిడిటీ ఉంటుందన్నగా స్కోర్. మరి ఈ స్కోరు ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్కి ఎగ్జామ్ రాసాం, ఒక 70 మార్క్స్ వచ్చాయి అనుకోండి, మరి ఈ స్కోర్ని పెంచుకోరాదు అనుకుంటే మనం పెంచుకోవచ్చు. ఎంతవరకు అంటే అంతవరకు ఈ స్కోర్ని పెంచుకోవచ్చు.
సో దాంట్లో ఇబ్బంది ఏం లేదు, ఎన్నిసార్లైనా ఎగ్జామ్ రాయొచ్చు. కానీ ఇక్కడ మనకి ఆ పర్టికులర్ రిక్రూట్మెంట్ రాస్తాం కదా, దానికి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది కదా. సో ఆ ఏజ్ లిమిట్ వరకు మనం ఎన్నిసార్లైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో అది మనకి దీంట్లో ఉన్న కండిషన్స్ అనమాట. సో ఒకసారి మీరు డీటెయిల్గా చూడండి. సో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ ది ఎన్ఆర్ఏ సెట్. సో నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ సంబంధించి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ నౌ. థ్యాంక్ యూ.